నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనకి సోషల్ మీడియాలో బాగా ట్రాల్ అవుతుంది అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హేతుబద్ధంగా ఒక అన్యాయాన్ని, అక్రమాన్ని అరికట్టడం కోసం అని చెప్పి యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడ డీప్ సీ పోర్ట్కి వెళ్ళి అక్కడ అఫీషియల్స్ని పులప్ చేయడము, అట్లాగే మరి తన తోటి పార్టీ మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిని ఆయన పెట్టుకున్నారు. అట్లాగే అక్కడ ఎమ్మెల్యే గారిని కూడా ఏమండి ఇలాంటి పనులు జరుగుతుంటే ఏమిటి ఇలా జరుగుతోంది, మనం కూడా హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నామా అనే ప్రశ్నార్థకంలో ఒక చిన్న ప్రశ్న వేశారు. ఇదంతా ఏమిటనంటే, మనం చూసాం గత 5 ఏళ్లుగా కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్కి ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా అంటే మనకి ఒక అడ్డు వైపు లేకుండా మొత్తం అంతాను ఎక్స్పోర్ట్ జరగడం అంతా చూశాను. మరి దీంట్లో అంటే మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ చెప్పాలి. మరి అన్లెస్ చాలామంది కొమ్మ ఎక్కైతే కానీ, ఎందుకంటే అటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, తర్వాత పోర్ట్ అఫీషియల్స్, పోలీసు వాళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళందరూ కన్వీన్స్ లేనిదే ఇది యథేచ్ఛగా అంటే నిరంతరాయంగా జరగడానికి అవకాశం లేదు. అందుకోసం ఐ థింక్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చర్య సహేతుకమైన చర్య కింద మనం భావించవచ్చు. ఆయన ఏంటంటే, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏదైనా ఒకటి హేతుబద్ధంగా జరగకపోతే మన వంగపూడి అనిత గారి మీద కూడాను ఆ రోజు రియాక్ట్ అవుతారు అనేది ఉంది. ఈరోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరి అసలు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఇచ్చే రైసు అసలు ఇట్లా ఎందుకు టర్న్ అవుతోంది అనేది, ఎందుకంటే ఒక చిన్న విషయం నాకు తెలుస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండగా మీరు నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆ రోజు నేను అక్కడ చూశాను. యాక్చువల్లీ వెళ్ళి ఇది నాయుడుపేట దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వరకు కూడా నేను పడుకున్నాను. మీరేమో వెళ్ళి మిల్స్ అన్ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇవ్వడము. చెన్నైకి స్మగ్లింగ్ అవుతుంది. అప్పట్లో ఆ విధంగా ఉండేది రైస్ వేరే. అప్పుడు మీరు చాలా చక్కగా చేసి అట్లాంటిగా ఇప్పుడు మనం కట్టడి చేస్తే కానీ వీటి మీద ఉండదు. అందులో అంటే ఒక అంశం కూడా అనేది ఏంటంటే, ఇంక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఇట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిషరీస్కి రైసే ఇవ్వచ్చు, అదే మామూలు డబ్బులే ఇవ్వచ్చు కదా అనేటువంటి వాదన కూడా ఉంది. కానీ ఏంటంటే ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం ప్రకారము ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు సప్లై చేయాలని కాబట్టి దీన్ని చేస్తున్నామని అన్నారు. అసలు దీంట్లో ఉండే ఇన్నర్ ఇంట్రికసీస్ ఏమిటి, దీన్ని ఏ విధంగా మనము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ దగ్గరికి వెళ్ళి చేయాలి అని అంటే కూడా చాలా ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అది కూడా విరమించుకున్నారు. దీని మీద యొక్క మీ స్పందన? రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఇది 5 ఏళ్ల విషయం కాదు, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేస్తారు, అపోజిషన్లో ఉన్న వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, ప్రశ్నిస్తారు. వీళ్ళు అధికారంలోకి రాగానే అదే నెట్వర్క్తో వీళ్ళు అని మొదలెడతాడు. వాడు అపోజిషన్లో ఉన్నవాడు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇది రొటేషన్ కింద జరుగుతూ ఉన్నది. సో ఫైనల్గా దీనికి ఎక్కడ అడ్డుకట్ట జరగదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవడు అధికారంలో ఉంటే వాడిని అపోజిషన్లో ఉన్నవాడు ఈ పని చేస్తున్నామని క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళు రాగానే వాళ్ళని చేస్తూ ఉంటారు. ఈ రేషన్ బియ్యం, పిడుగురాళ్ళ దగ్గర సున్నపురాయి ఇల్లీగల్ రవాణా, ఒంగోలు దగ్గర గ్రానైటు, సరే ఇంకా ఐరన్ ఓర్ అయితే అప్పట్లో ఆయన ఎవరు రెడ్డి గారు ఓబులాపురం మైన్స్ అది విపరీతంగా చేసేసారు కదా. అలాగే ఎర్రచందనం ఐ మీన్ ఆల్ న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ అఫ్ కోర్స్ ఇది రేషన్ బియ్యం. పొలిటికల్ అండదండ లేకుండా దీని నుంచి అన్ని లెవెల్స్లోనూ అప్రాప్రియేట్ ముడుపులు చెల్లించకుండా జరిగేటటువంటిది కాదు. అది స్మూత్గా సెట్ అయ్యింది. సో ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటే అతను అజమాయిషీ చేస్తాడు, అతను అన్నీ చూసుకుంటాడు, పోతుంది. అంతకుముందు వైఎస్ఆర్ అయితే వాళ్ళు, ఇప్పుడు ఇదైతే ఇది. ఈ సిస్టమ్ను గట్టిగా ప్రశ్నించారు ఎవరు, వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన ఇద్దరు గట్టిగా ప్రశ్నించారు. ఈయన తపనంతా ప్రశ్నించి వదిలేయటం కాదు,
అమలయ్యేటట్టు చూద్దాం. ఇది మంచి మంచి ఇనిషియేటివ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ స్టాండర్డ్ పాలిటిక్స్కు కాస్త భిన్నంగా ఉన్న ఇనిషియేటివ్. స్టాండర్డ్ పాలిటిక్స్ ఏంటంటే అపోజిషన్లో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చెయ్యి, గవర్నమెంట్కి రాగానే అదే నెట్వర్క్ని యూజ్ చేసుకొని నీవు లబ్ధి పొందు. దిస్ ఈజ్ స్టాండర్డ్ జరుగుతున్నాయి. దానిని ఈయన ఈరోజు ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకుపోయినాడు. ఇట్స్ వెల్కమ్ థింగ్. కానీ దీనికి చాలా గ్రౌండ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే సివిల్ సప్లైస్ కూడా వీళ్ళ పార్టీ వాళ్ళ దగ్గరనే ఉన్నది కాబట్టి. ఫస్ట్ థింగ్, ఇది షిప్లోకి ఎక్కిన తర్వాత ఇది రేషన్ బియ్యమా, ఓపెన్ మార్కెట్ బియ్యం అనేది ఎవరు చెప్పలేడు. బియ్యం వచ్చేసింది, ఎక్కేసింది, పోతున్నది. సో ఆ స్టేజ్లో ఇది రేషన్ బియ్యము అని ప్రూవ్ చేయటం కష్టం. యాక్చువల్గా అదంతా రేషన్ బియ్యం, దాంట్లో డౌట్ లేదు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి జరగాలి? ఒకటి, ఇది ఏవైతే సివిల్ సప్లైస్ గోడౌన్స్ ఉన్నాయో ఆ గోడౌన్స్ నుంచి ఎఫ్ఈ షాప్స్కు డెలివరీ ఇచ్చేటప్పుడు అక్కడి నుంచే హోల్సేల్గా వెళ్ళిపోయి ఎఫ్సి షాప్ వాడు తక్కువ తీసుకుంటాడు, తక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వాడు అక్కడ ఏదైనా 2 రకాలుగా జరుగుతుంది. బోగస్ రేషన్ కార్డ్స్ ఉండొచ్చు. ఆ బోగస్ రేషన్ కార్డ్స్ వాడి దగ్గర ఉంటాయి కాబట్టి ఆ క్వాంటిటీస్ని వాడే ఇచ్చేస్తాడు. యూనియన్ వాళ్ళతో కూడా ఆల్రెడీ మాట్లాడుకొని వీటికి ఇంత డబ్బు ఇచ్చేసేస్తాం, మీరు అడగొద్దనని ఇవి కూడా రైట్. అది కన్వీనియంట్గా జరిగేటటువంటి ఇది. ఎందుకంటే మొత్తం స్టాక్ పాయింట్ నుంచే వెళ్ళిపోతుంది. రెండోది, రేషన్ షాప్ డీలర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పోవటం. మూడోది, అగ్రిగేట్ చేయటం. బెనిఫిషరీస్కి మాకు వద్దు, మాకు ఇది టేస్ట్ నచ్చలేదు, డబ్బులు కావాలి, మాకు కావాల్సిన బియ్యం కన్నా ఎక్కువే వచ్చింది, మిగిలిన బియ్యాన్ని డబ్బులకి ఇస్తామని చెప్పి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎదురుగా వాళ్ళకి వచ్చేది సార్ 2 రూపాయలకు 1 రూపాయకు వస్తుంది. మార్కెట్ రేట్ చాలా హైగా ఉంటుంది, వాళ్ళకు కొంత డబ్బులు వస్తాయి. అక్కడనే ఈ క్యాష్ డిస్పర్సల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ సబ్సిడీ, ఫుడ్ గ్రెయిన్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద వస్తుంది. చెయ్యాలి యాక్చువల్గా. అది ఎప్పటికైనా కానీ ఫ్రీ చేసేసి ఇంత నెట్వర్కు, ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంటు, డిస్ట్రిబ్యూషను, దీని బదులు ఓపెన్ మార్కెట్లోనే అవైలబుల్ చేసి అంత క్యాష్ను వీళ్లకు ట్రాన్స్ఫర్ చేసి, అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే క్యాష్ని ట్రాన్స్ఫర్ చేస్తే వాడు లిక్కర్కు వాడుకోవచ్చు, ఇంకో దానికి వాడుకోవచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ మీద ఖర్చు పెట్టకపోవచ్చు. బట్ ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బుతో లిక్కర్ తాగుతున్నప్పుడు మరి అదే బెటర్ సిస్టమ్ కదా. వాడిని ఇంకా ట్రస్ట్ చేసి ఇవ్వటమే. సో అదేదైనా అది ఒకటి ఆల్టర్నేటివ్ కింద ఆలోచించాలి. బట్ పెండింగ్ దట్ ఈరోజు ఈ మొత్తం ఎక్సర్సైజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి జరగాలి. గవర్నమెంట్ అనుకుంటే దీంట్లో ఎట్లాంటి ప్రాబ్లము ఉండదు. గవర్నమెంట్ సీరియస్గా ఉండవు కాబట్టి అందరూ దీంట్లో చేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ నో దిస్ షుడ్ బి డన్ అన్నప్పుడు ఇంకా క్వశ్చనే లేదు ఇంకా ఆఫీసర్స్. రెండోది అదే ఆయన చెప్పాడు, 10,000 మందికి ఉపాధి పోతుంది అంటే ఈ స్మగ్లింగ్ మీద ఇంత గ్యాంగ్ బతుకుతున్నారు అన్నమాట. వాళ్ళ ఉపాధి కోసంగా ఇంత లెవెల్లో స్మగుల్ చేస్తామంటే ఎట్లా? దీని మీద యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇది నేషనల్ రిసోర్స్ వేస్టెడ్. ఎంత ఫుడ్ సబ్సిడీ ల్యాక్ ఆఫ్ క్రోర్స్లో ఎఫ్సిఐకి ఇస్తున్నారు కాబట్టే అంత ప్రొక్యూర్మెంట్ రేటుకు, సప్లై రేటుకు హ్యూజ్ డిఫరెన్స్. ఫార్మర్కి పే చేసింది ఇది, అదంతా గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నది అంటే మనం పే చేస్తున్నాం, ట్యాక్స్ పేయర్ మనీతో పోతూ ఉండేది. కాబట్టి అక్కడ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఫుడ్ సబ్సిడీ బిల్లు కూడా తగ్గే అవకాశం ఉంది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్సెస్ కూడా బెటర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు భిన్నంగా ఈ అంశాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇది చాలా స్వాగతించదగినటువంటి విషయమే. రెండోది, పోర్టు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో వస్తుంది. కోర్స్ అరవిందో వాడు మేనేజ్ చేస్తున్నాడు, అంతకుముందు ఇంకో ఆయన ఎవరు మేనేజ్ చేసేవాడు. సరే, అంటే ఇది పెద్ద రెంట్ సీకింగ్ ఎక్సర్సైజ్. ఈ కాకినాడ పోర్ట్ కానీ, గంగవరం పోర్ట్ కానీ, కృష్ణపట్నం పోర్ట్ కానీ ఏవి కూడా బిడ్డింగ్ చేసి టెండర్లో హైయెస్ట్ బిడ్ వచ్చిన వాడికి ఇవ్వలేదు, నామినేషన్ మీద ఇచ్చేసాం. సో అవి మింటింగ్ మైన్స్ అంటే మిల్చ్ కవుల్లాగా. సో అంతకుముందున్న వాడు మిల్చ్ చేసుకునేవాడు. ఏ ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి వాడి మీద కేసులు పెడతామని వీళ్ళకి కావాల్సిన వాడికి ఇప్పించుకున్నారు. అట్లా అరవిందో వచ్చింది. ఇప్పుడు ఈ పోర్టులో
మేనేజ్మెంట్ అంతా వాళ్ళది. బట్ అఫ్ కోర్స్ కస్టమ్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటారు. సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదని ఆయన కామెంట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన రెండో పాయింట్ కూడా చాలా రెలవెంట్. ఇంత ల్యాక్ సెక్యూరిటీ ఉండి పోర్ట్స్ ఇట్లాంటి అన్సోషల్ ఇష్యూస్కు ఆలవాలమైతే రేపు గంజా రాదనే ఉంది, ఫైర్ ఆర్మ్స్ రావనే ఉంది, కసబ్ లాంటి వాడు రాకుండా ఉంటాడనేటటువంటి ఇది ఎక్కడుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ కంట్రోల్ పెట్టాలి యాక్చువల్గా ఈ ప్రైవేట్ పోర్ట్స్ మీద. స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంటే. ఒక రకంగా ఇది ఎస్సెన్స్లో ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఎస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, పబ్లిక్ గుడ్ అట్లీస్ట్. దీంతో తప్పకుండా రేపు క్యాబినెట్లో కూడా దీని మీద చర్చ జరిగి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని దిస్ ఫార్ నో ఫర్దర్ అనేటటువంటి విధానం ద్వారా ఈ గవర్నమెంట్ కనుక దీని మీద ఉక్కుపాదం మోపగలిగితే సరే, లోకల్ ఫండింగ్లో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ప్రజల్లో మంచి పేరు వస్తుంది. లెట్స్ హోప్ ఇట్ హ్యాపెన్స్ అండ్ హీ విల్ టేక్ ఇట్ టు ఇట్స్. ఆయన ఒక మాట కూడా అన్నారు, దీన్ని చీఫ్ మినిస్టర్తో మాట్లాడతాను, అట్లాగే హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాను, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి దృష్టి కూడా అవసరమైతే తీసుకెళ్తాను, బట్ దీనికి ఒక చరమగీతం అనేది పాడాలనేది ఆయన వన్ ఆఫ్ ది వీడియోస్లో నేను చూశాను. అంటే దృష్టికి తీసుకెళ్తాడా, ఆల్రెడీ తీసుకెళ్ళాడా? బికాస్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఇది మొదలెట్టాడు. అదే చూద్దాం. మంచి విషయం చెప్పారు. నమస్కారం.